ఇక క్రిష్ హర్షని తీసుకొని వంటలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళే వడ్డీల శకుంతల ఇంట్లో వంట చేయడానికి వచ్చారని తెలుసుకుంటారు. లక్ష్మికి విషయం చెప్పి వాళ్ళని శకుంతల దగ్గరికి వెళ్ళకుండా ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటారు. దానికి క్రిష్ నా దగ్గర ఓ ఐడియా ఉందని పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళి ఓ మొక్కను తీసుకొచ్చి, మామయ్య దీని పసరుని వాళ్ళు తాగే టీలో కలిపేస్తే వాళ్ళు గేటులు ఎత్తేస్తారు అని అంటూ ఉంటాడు. ఎవరు చూడకుండా ఇద్దరు తాగే టీలో క్రిష్ పసరు కలిపేస్తాడు. ఇక మరోవైపు విహారి తన కూతురు ఎంజెల ఆంటీ చేసిన ఫుడ్ బావుంది నాన్న అని చెప్పిన విషయం గుర్తు చేసుకొని, ఓ పాప ఇలా చెప్పింది అంటే ఆవిడెంత బాగా ఫుడ్ చేస్తుందో అర్థమవుతుంది. హర్ష వాళ్ళ అక్కకే ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు క్రిష్ కలిపిన పసరు టీ తాగిన ఇద్దరు వంట వాళ్ళకు కడుపు గుడుగుడ అయ్యి బాత్రూంలోకి పరుగులు పెడుతూ ఉంటారు. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పరుగులు తీస్తారు. నీరసించిపోయి నడవలేక ఓ చోటుకి వచ్చి కూర్చుంటారు. వడ్డీ శకుంతల మనుషులు ఫోన్లు చేసి చంపుతున్నారు అని కూర్చుండిపోతూ ఉంటారు. మళ్ళీ క్రిష్, హర్షలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగితే కడుపులో తుఫాను మొదలైందని, వడ్డీ శకుంతల మనుషులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని అంటారు. మీరు వెళ్ళలేరు కాబట్టి మీ ప్లేస్‌లో ఇంకెవరైనా పంపిద్దామని హర్ష అంటాడు. మాకిక్కడ ఎవరు తెలియదు అని వాళ్ళంటే, మాకు తెలిసిన ఓ వంట ఆవిడ ఉందని క్రిష్ చెప్పి లక్ష్మిని తీసుకొస్తాడు. ఇద్దరు వంట వాళ్ళు వెంటనే రౌడీలకు ఫోన్ చేసి, మేం రాలేం, మా స్థానంలో ఇంకొక వంట మనిషి వస్తుంది అని చెప్తాడు. రౌడీలు సరే అంటారు. ఇక విహారి హర్షకి కాల్ చేసి శకుంతల ఫైల్ తీసుకొస్తే ఫైనల్ చేసేద్దామని అంటాడు. హర్ష వెంటనే లక్ష్మికి విషయం చెప్తాడు. సరేలే, మనకి రాకపోతే ఏమైంది, ఉద్యోగులు మంచి ఫుడ్ తినేలా మనం చేద్దాం. మనకి రాకపోయినా సరే, ఎలా అయినా శకుంతల ఫుడ్ కాంట్రాక్ట్ రాకుండా చేద్దామని లక్ష్మి అంటుంది. ఇక ఆఫీస్‌లో బాయ్ తుడుస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన విహారికి అక్కడ ఓ రింగు కనిపిస్తుంది. విహారి అది తీసుకొని చూస్తూ లక్ష్మి చేతికి తను తొడిగిన రింగును గుర్తు చేసుకుంటాడు. ఆ రియల్ స్టిక్ డైమండ్ రింగ్ చూసి లక్ష్మిదే అని గుర్తుపట్టి లక్ష్మి కోసం మొత్తం వెతుకుతాడు. అది నేనిచ్చిన రింగేనా అంటూ రింగుని ఓ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ రింగుని ఎవరు ఎప్పుడు కొన్నారో తెలుస్తుందా అని అడిగితే, తెలుసుకోవచ్చు సార్, దీని వెనుక హాల్‌మార్క్ ఉంటుందని అంటాడు షాప్ యజమాని. వెంటనే అతను చూసి హైదరాబాద్‌లో విహారి గారు కొన్నారు అని అంటాడు. విహారి రింగు పట్టుకొని ఇది నేను లక్ష్మి కోసం కొన్న రింగు అంటే నా ఆఫీస్‌కి లక్ష్మి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి, హర్ష, క్రిష్‌లు వంట మనుషులుగా గెటప్‌లు వేసుకొని శకుంతల ఇంటికి వెళ్తారు. రౌడీలు వాళ్ళని ఆపి ఎవరు మీరు అని అంటే వంటల మేస్త్రి పంపాడని చెప్తారు. దాంతో రౌడీలు మీకోసమే శకుంతలక్క వెయిట్ చేస్తుందని చెప్తారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.